గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. ప్రస్తుతం రాష్ట్రంలో వికృత ప్రచారం, విష సంస్కృతి నడుస్తుందని ప్రకాశం జిల్లా ఒంగోలు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు అన్నారు. ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై ఐటీడీపీ నాయకులు ఫేక్ అకౌంట్ల ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఒంగోలులోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ, ఇటీవల కాలంలో మాటల్లో వర్ణించలేనంతగా జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై విష ప్రచారం చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ, మహిళలపై మాట పడనేనన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోని మహిళలపై సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారంపై సమాధానం చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అకుమాన్ రాజశేఖర్, కటారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు కొన్ని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి, ఇటు జనసేన అకౌంట్లు, టీడీపీ అకౌంట్లు, వైసీపీ అకౌంట్లు క్రియేట్ చేసి వైసీపీ వాళ్ళు పెట్టినట్టు జనసేన వాళ్ళ మీద పెట్టడం, ఇటువంటి ఒక దుర్మార్గమైన చర్యతో మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న పని మనందరికీ తెలుసు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రుల మీద, మహిళా మంత్రుల మీద, అందరి మీద కూడా నీచకరమైన పోస్టులు పెట్టి దుర్మార్గమైన ఆలోచనతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వారందరి మీద కంప్లైంట్ ఇస్తున్నాం. ఈరోజు మీరు కంప్లైంట్ కనుక తీసుకోకపోతే రానున్న రోజుల్లో మీ కోర్టుకు కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క చర్యని పవన్ కళ్యాణ్ గారు, వారు మహిళలు అని చెప్పి ఈరోజు గవర్నమెంట్లోకి వచ్చావు. ఈరోజు మహిళల్ని మందు తాగి చిన్న పిల్లల్ని కూడా దారుణంగా శవాలు కూడా కనపడే విధంగా వాళ్ళ రాక్షసంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నువ్వు మాట్లాడితే ఆ రోజు 30,000 మంది మహిళలు అన్నావు, ఏది ఎక్కడ? ఈరోజు నీ నోరేమైపోయింది పవన్ కళ్యాణ్? ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడు. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, సామూహిక హత్యలు, ఇవన్నీ కూడా ఈ మందు తాగి అర్ధరాత్రులు పగలు లేకుండా మంచులు దొరుకుతున్నాయో లేదో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి షాప్లో కూడా మందు దొరికే ఏర్పాటు నువ్వు చేసావు. అది తాకి విజయమ్మ గారి మీద కానీ, జగన్ గారి మీద కానీ వీరందరూ ఐటీడీపీ నుంచే సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎన్నికైనాక మీ అందరికీ తెలుసు, కొంతమంది యువకుల్ని సోషల్ మీడియా వాళ్ళని జీతాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ కూర్చోబెట్టి సింహాసనం మీద శునకం కూర్చుందని మాట్లాడిచ్చారు. అంటే ముఖ్యమంత్రిగా ఆయన పదవి తీసుకోగానే వ్యసనం పుట్టింది. అటువంటి నాయకుడిని దుష్ప్రచారం చేస్తూ తగ్గించి చేస్తే సమాజంలో ఆయన తగ్గింపబడతాడనే ఉద్దేశంతో చాలా అసహ్యంగా మాట్లాడించి, కొంతమంది ఆడవాళ్ళతోటి, కొంతమంది యువకులతోటి మాట్లాడించి వాళ్ళని పోలీసులు పట్టుకొస్తే ఎదుగుదిగో మన వర్గాన్ని కొడుతున్నారు, కులాన్ని కొడుతున్నారు, ఇంకో దాన్ని కొడుతున్నారని రకరకాలుగా విషప్రచారం చేసి మళ్ళీ పోయి నన్ను ఆదుకోండి, మీరు రాకపోతే ఎట్లా ఉంటుందని కులాల సమీకరణలు చేసి వాళ్ళ కూటమిగా ఒక ఏర్పడి అధికారంలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మీరు శుద్ధులు చెప్తున్నారు, ఇది ఏమి సంస్కృతి అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఈ సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారి భార్య పిల్లల మీద కూడా మీరు ఈ రకంగా పోస్టులు పెట్టించి చండాల పోస్టులు అవి మీకు చూపించాలంటే బాధగా ఉంది. మా కళ్ళతో మేము చూడాలన్నా, అది మీ కుటుంబాలైనా మా కుటుంబాలైనా ఎవరైనా కానీ ఇది మంచి సంస్కృతి కాదని, ఈ మీరేదైనా శాసనసభలో బిల్లు ఏదైనా పెట్టైనా
ఈ కల్చర్ని ఆపకపోతే ఇది రాజకీయ వ్యవస్థకే గౌరవం పోద్ది, ప్రజాస్వామ్యం ఉనికికే ప్రమాదం అని తెలియజేస్తూ మేమిచ్చిన కంప్లైంట్లు కూడా విచారించి న్యాయం చేసి బాధితుల్ని దానికి తగువారి మీద శిక్షించాలని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. చిరిగిన చొక్కాయిన తొడుక్కో ఓ మంచి పుస్తకం కొనుక్కో అని గురిజాడ వారి సూక్తిని పాటిస్తూ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జాయింట్ కలెక్టర్ రోనకి గోపాలకృష్ణ అన్నారు. 57వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను విద్యార్థి దశలో ఉన్నప్పుడు తన సొంత గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో గ్రంథాలయం ఉండేదని, గ్రంథాలయ సిబ్బందిని ప్రతినాడుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే ఉండి చదువుకున్నానని తెలిపారు. సివిల్స్ చదివేటప్పుడు సికింద్రాబాద్ చక్కడపల్లి లైబ్రరీలో చదువుకున్నానన్నారు. గ్రంథాలయంలో చదువుకున్న వారు చాలా వరకు ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. మనసు పెట్టి చదవాలని, చదివేటప్పుడు ప్రశాంతంగా చదవాలని సూచించారు. కంఠస్థం పట్టి చదివే చదువులు వ్యర్థమన్నారు. చదువుకున్న వాటిని నెమరవేయడం వల్ల జీవితాంతం గుర్తుంటాయని, ప్రశ్న ఏ విధంగా ఇచ్చినా వ్రాసే విధంగా విద్యను అభ్యసించాలని అన్నారు. పిల్లలపై ఒత్తిడి తీసుకురావద్దని, ఇంకొకరితో పోల్చవద్దని, వారు స్వేచ్ఛగా చదివే వాతావరణం కల్పించాలని తల్లిదండ్రులు సూచించారు. జీవితంలో సమయం చాలా విలువైందని, దాన్ని వృధా చేయొద్దని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ సంచాలకురాలు కాసు ఆదిలక్ష్మి అధ్యక్షత వహించారు. వారం రోజులుగా నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఉపగ్రంథ పాలకురాలు సంపూర్ణ కాళహస్తి, గ్రంథాలయ సిబ్బంది శాంసన్, కృష్ణవేణి, సందీప్, శివకుమారి, ఇమాన్యుల్, మృదుల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వినియోగం ద్వారా పురోభివృద్ధికి జ్ఞానమే మూలమని మెరుగుపరుచుకుంటానని వివేకవంతమైన పౌరుడిగా ఎదుగుతానని భావిస్తాను. శ్రీ సూర్య విజ్ఞాన కేంద్రం ఏదో సో ఆ పుస్తకం వల్ల మనకి ఆ పుస్తక పఠనం వల్ల మనకు తెలియకుండానే విపరీతమైన జ్ఞానం అనేది వస్తుంది. మరి దానికి ఆలయాలుగా నిలయాలుగా నిలిచేవి గ్రంథాలయం. మరి నా జీవితంలో వ్యక్తిగతంగా వస్తే ఈ గ్రంథాలయంతో అవినాభావ సంబంధం ఉందండి.
యువకులకి అట్లాగే విద్యార్థులకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పుస్తక పఠనం అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యం. సో దాన్ని ఒక అలవాటుగా చేసుకొని గ్రంథాలయాలకు వచ్చి మీకు ఇష్టమైన పుస్తకాలని చదువుకొని జ్ఞాన సముపార్జన చేసి ఒక మంచి భావి భారత పౌరులుగా రూపుదిద్దుకోవాలని, దానికోసం ఈ గ్రంథాలయాలు ఒక ఆలయాలుగా నిలవాలని, ఈ జిల్లాలో సెస్ బకాయిలకు సంబంధించి దాదాపు 15 నుంచి 20 కోట్ల బకాయిలు ఉన్న మాట వాస్తవమే. ప్రతి 3 నెలలకు ఒకసారి మా ఆధ్వర్యంలో కమిటీ అందరు మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 1,50,00,000 వరకు మనము సెస్ బకాయిల్ని వసూలు చేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో మంత్లీ కూడా మీటింగ్లు పెట్టి సెస్ బకాయిల్ని వసూలు చేసి ఈ గ్రంథాలయ మరి జిల్లాలో ఉన్న అన్ని గ్రంథాలయాల అభివృద్ధికి కూడా మరి పాటుపడతామని తెలియజేస్తున్నాం. కొత్త పుస్తకాల రిక్వైర్మెంట్ గురించి అధికారంలోకి రావడానికి అలివికాని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను తొంగలో తొక్కిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జాల ఈశ్వరయ్య అన్నారు. ఒంగోలు మల్లయ్యలింగం భవన్లో మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన హామీలను మర్చిపోయి అలివికాని భారాలను ప్రజలపై మోపుతుందన్నారు. అమ్మకు వందనం ఇస్తారని చెప్పి నాన్నకు ఇంధనం ఇస్తున్నారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని ఇంకా తగ్గిస్తామని చెప్పి 1000 కోట్ల విద్యుత్ భారాన్ని ఛార్జీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. సూపర్ 6 పేరుతో ప్రజలను వంచి తీరా పథకాలు కూడా అమలు చేయకపోవడం దుర్మార్గం అని అన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, ఏఐటీసీ అధ్యక్షులు కొత్తకోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ను విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ను ఒకసారి పరిశీలన చేస్తేనే ఈ ప్రభుత్వం పంగనామాలు పీకుతా ఉంది అనేటువంటిది జనానికి అర్థమవుతున్నటువంటిది. అదేవిధంగా తల్లికి వందనం లేకుండా పోయింది. ఆ మందుకు సంబంధించి మేము మందుకు పూర్తిగా వ్యతిరేకం, కానీ ఈయన బహిరంగ సభలో చాలా గట్టిగా చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే 99 రూపాయలకే మందును నేను సరఫరా చేస్తానని చెప్పేసి మీరు తాగండి ఊగండి అని చెప్పేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ తాగుబోతులందరికీ పిలిపించాడు. కానీ ఈరోజు మందు కూడా మళ్ళీ 133, 134 రూపాయలకు దాని ఛార్జీలు కూడా పెంచి అది కూడా తిరిగి పని చేసుకునేటువంటి కూలోడి పైన నాలోడి పైన పేదోడి పైన తిరిగి ఆ భారాన్ని కూడా మోపేటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. అంటే తల్లికి వందనమేమో కానీ నాన్నకు మాత్రం ఇంధనం ఫుల్గా అందించేదానికి ఈరోజు బెల్ట్ షాపుల పేరుతో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. పోనీ తెలుగుదేశం పార్టీ వాళ్ళనైనా ఈ పార్టీ నాయకత్వం వదిలేసిందంటే అది కూడా ఊసే లేకుండా పోయినటువంటిది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా దారుణంగా రాష్ట్రంలో చెప్పిన వాగ్దానం నెరవేరలేదు. 6 మాసాలైంది. 2,60,000 మంది వాలంటీర్లకు సంబంధించి మేము అధికారం ఉగాది పండుగ రోజు చెప్తున్న తమ్ముళ్ళు, మీకు ఏమాత్రం కూడా నేను వెనక్కి తగ్గే సమస్య లేదు. నేను ఒక ధర్మాన్ని నమ్ముతున్నా, ఆ ధర్మం ప్రకారం మీకు వాగ్దానం చేస్తున్నా. 5,000 రూపాయలు మీకు సరిపోదు, మీలో స్కిల్స్ పెంచి మీకు 10,000 రూపాయల వేతనం ఇస్తా, మిమ్మల్ని అందరినీ కొనసాగిస్తానని 2,60,000 మంది వాలంటీర్లకు సంబంధించి గొప్ప వాగ్దానం చేశారు. గొప్ప వాగ్దానం చేస్తే మీ నిమ్మల కృష్ణమనాయుడు గారా, నిమ్మల రామానాయుడు గారు మినిస్టర్ గారు భుజాలపైన చేతులేసి వాలంటీర్లకు 5,000 ఇస్తున్నారు తమ్ముడు. పెట్రోల్ ఛార్జీలు పెరిగాయి, డీజిల్ ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర వస్తువులు పెరిగినాయి, మీకేం సరిపోతుంది? కాబట్టి మాకు ఓటుటువంటిది 15 లక్షల మందికి తాగునీరు ఇవ్వగలిగినటువంటి ఆ ప్రాజెక్టు తక్షణం పూర్తి చేయడానికి నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదిక పైన అక్కడ నిర్వాసితుల సమస్యను పరిష్కరించి ఇప్పుడు వచ్చేటువంటి నీటిని అక్కడ ఒడిచి పట్టుకొని ఆ ప్రాజెక్టులో నీళ్ళు నింపాలా. కృష్ణానది ఛాలెంజ్ చేస్తూ ఉంది, కృష్ణమ్మ తల్లి ఛాలెంజ్ చేస్తూ ఉంది. పాలకుల్లారా, ప్రకాశం జిల్లాలో ఉన్న వాళ్ళు కానీ రాయలసీమ జిల్లాలో ఉన్న వాళ్ళకు మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మేలుకోండ్రా. నేను పారిపోయి 1,00,000 క్యూసెక్కులు పోయి సముద్రంలో కలుస్తూ ఉన్నా, మీకు చేతనైతే నన్ను పట్టుకొని మీ ఎండుకుండల్లాగా ఉండాల్సిన మీ ప్రాజెక్టులు ఎండగాలిపోతూ ఉన్నాయి, అందులో నన్ను నింపుకోండ్రా అని చెప్పి కృష్ణమ్మ అడుగుతూ ఉంటే దశాబ్దాల తరబడి మోసాలతో ఆ నీటితో పాటు సముద్రంలో మమ్మల్ని కలుపుతారా చంద్రబాబు నాయుడు గారని ఈ జిల్లా ప్రజల పక్షాన కూడా మేము అడుగుతా ఉన్నాం. రానున్న రోజుల్లో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం, నిధులు సాధించడం కోసం భవిష్యత్తు అఖిల భారత విద్యార్థి సమైక్య ప్రకాశం జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఒంగోలులోని స్థానిక మల్లయ్యలింగ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కరుణానిధి నూతన కమిటీని ప్రకటించారు.
కమిటీ నూతన అధ్యక్షులుగా సిహెచ్ పవన్ కుమార్, కార్యదర్శిగా రామాంజనేయులతో పాటు 41 మంది సభ్యులతో కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పవన్ కళ్యాణ్, రామాంజనేయులు మాట్లాడుతూ దేశంలో విద్యను కాషాయీకరణ, ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుందని విమర్శించారు. ప్రకాశం జిల్లా ఏర్పడి ఎన్నాళ్లైనా విద్యారంగ సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించకపోవడం దురదృష్టకరమన్నారు. జిల్లాలో విద్యారంగ సమస్యలను ప్రభుత్వ ప్రజాప్రతినిధులు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంకు నిధులు కేటాయించడంతో పాటు పూర్తి స్థాయిలో అన్ని కోర్సులకు ప్రవేశపెట్టాలని కోరారు. జిల్లాలో విద్యా సంస్థల్లో అధిక ఫీజులు నియంత్రించాలని కోరారు. ఈ నెల 27 నుండి 30 వరకు విజయనగరం జిల్లా వేదికగా జరిగే రాష్ట్ర స్థాయి మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో అఖిల భారత విద్యార్థి సమైక్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ 20వ మహాసభ సందర్భంగా 41 మంది కౌన్సిల్ సభ్యులతోటి ముందుగా కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అధ్యక్షులుగా పవన్, ఉపాధ్యక్షులుగా జి స్టాలిన్, మరొక ఉపాధ్యక్షులుగా ప్రజ్వల్ ఉన్న వారిని ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఎస్ రామాంజనేయులు, సహాయ కార్యదర్శులుగా జి సురేష్, అదేవిధంగా జి సురేంద్ర, ఎస్కే సబీహా వీళ్ళు సహాయ కార్యదర్శులుగా ఉన్నారు. అదే కోశాధికారిగా బి రామాంజనేయులు వీరిని ఎన్నుకోవడం జరిగింది. గర్ల్స్ కన్వీనర్గా ఎస్కే సబీహా, కో గర్ల్స్ కన్వీనర్గా ఎస్కే సుబాన్ బి, శ్రావణిని గర్ల్స్ కన్వీనింగ్ కమిటీగా ఈ మహాసభలో ఎన్నిక కావడం జరిగింది. వీరితో పాటు మరొక 28 మంది జిల్లా సమితి సభ్యులుగా, వారిని అందరూ కూడా నూతన జిల్లా సమితి సభ్యులుగా 28 మందిని ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క 41 మంది కౌన్సిల్ సభ్యులతోటి ఈ యొక్క కార్యవర్గంతో అధ్యక్షులుగా పవన్, ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడిన రామాంజనేయులు వీరి నాయకత్వంలో రాబోయే రోజుల్లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఈ ప్రకాశం జిల్లాలో విద్యారంగ సమస్యలపైన పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా చెప్పుకుంది. కానీ అలాంటి మార్కాపురం సెంటర్లో ఇప్పటి వరకు ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కళాశాల లేకుండా పోయింది. ఆ మార్కాపురం పట్టణంలో దాని పక్కన ఉన్న గ్రామాల్లో అందరూ కూడా ఇంటర్ డిగ్రీ విద్యను ప్రైవేటు కళాశాలలో కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. త్వరగా ఆ మార్కాపురం టౌన్లో ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని తీర్మానం చేస్తున్నాం. అలాగే మార్కాపురంలో నిర్మాణంలో ఉండి ఆగిపోయిన మెడికల్ కాలేజీని కూడా త్వరగా నిర్మించి విద్యార్థులకు అడ్మిషన్స్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. దొనకొండ, కనిగిరి, నిమ్జులను ఏర్పాటు చేసి పారిశ్రామిక క్యారిడార్లుగా ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా వాటిని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. దాని ద్వారా విద్యార్థులకి, యువతకి ఉద్యోగ అవకాశాలు అక్కడ కల్పించేదానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటినీ త్వరగా పూర్తి చేయాలి. పారిశ్రామిక కారిడార్గా అసెంబ్లీలో ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులకు బస్ పాసులు అందించాలి. అలాగే విద్యార్థులకు కళాశాల, పాఠశాల సమయాలకు బస్సులను నడపాలని కోరుతున్నాం. అలాగే హాస్టల్ విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి. అలాగే ఈ రాష్ట్రంలో డిగ్రీ విద్యార్థులకు 2023 నుంచి కూడా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ని వెంటనే రిక్రూట్ చేయాలి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ని ఇవ్వకపోవటం వల్ల చాలామంది యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. అలా ఇబ్బంది పెట్టే యాజమాన్యాలపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిన్న తీర్మానం చేయడం జరిగింది. వీటన్నిటి కోసం మేము ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లాలో ఏ విద్యార్థుడికి ఏ సమస్య ఉన్నా నిలబడి పోరాటం చేస్తామని మీ ముందు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ నెల 27, 28, 29, 30వ తేదీలో రాష్ట్ర మహాసభలు విజయనగరంలో జరుగుతున్నాయి. అక్కడికి ఈ ప్రకాశం జిల్లా నుంచి ఒక 30 మందిగా డెలిగేషన్గా విజయనగరంకి వెళ్తున్నాం. అక్కడ విజయనగరంలో 5 రోజుల పాటు విజయనగరంలో డెలిగేషన్గా ఈ ప్రకాశం జిల్లా నుంచి 30 మంది విద్యార్థులు అనేది తీసుకొని పోతున్నాం. అక్కడ రాష్ట్రంలో కానివచ్చు, జిల్లాలో కావచ్చు, ఇటువంటి ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ జిల్లాలో రాష్ట్ర కేంద్రంలో తెలియజేసి దానిపైన కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నగరంలోని కేశవస్వామిపేటలో గల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని జరిపించిన లక్ష బిల్వార్చన కార్యక్రమం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా వేద పురోహితులు స్వామివారిని నమ్మక చమకాలతో అర్చిస్తూ లక్ష బిల్వార్చనను వేడుకగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని కాశీనాథునికి ప్రీతికరమైన బిల్వ పత్రాలతో పూజించే క్రతువును కన్నులారా తిలకించారు.
అనంతరం నిర్వాహకులు స్వామివారికి ప్రత్యేక హారతులను అందజేసి భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి రావెల్ల శివశంకర్, శివాలయ అర్చకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలకించరా శివ, సంరక్షకుండవని నిన్ను మృక్కెదా కరుణించరవో శివ. నీ నామమే పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ, నీ ధ్యానమే శ్రీశైల నివాసం ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః. శ్రద్ధయాం లభతే ఫలం అని చెప్పింది శాస్త్రం. శ్రద్ధ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఫలం ఉంటుంది అంటాడు. అనేక మంది ఋషులు యోగులు అనేక మంది జపాలు తపాలు చేశారు. ఎంతో మంది ఎన్ని జపాలు చేసినా ఆ జప ఫలితాన్ని భంగం పరుచుకున్నారు చాలా మంది. ఎక్కడ భంగం? విశ్వామిత్రుడు అనేటువంటి నమః శివాయ. నీ తపస్సు యోగా ధ్యానం ముక్తిని పొందే మార్గం. అభిషేకార్చనలతో నిన్ను పూజించి చేసేదా ఉపవాసం. ఆ రుద్ర జన్మ నక్షత్రం అత్యంత మహాపవిత్రం. లింగోద్భవాన నీ రూపం స్వయంభులింగ ప్రణామం. పార్వతీ పరమేశ శరణం పృథ్వీరాస, వామదేవాయ నమః ఓం భవాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం శివప్రియాయ నమః. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.